బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును భారత్ రప్పించే ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది. ఇంటర్పోల్ గత మార్చి 10న జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులు అమలు ప్రక్రియను తాజాగా అమెరికా ప్రభుత్వం ప్రారంభించినట్లు సమాచారం. ప్రభాకర్ రావును అమెరికా నుంచి భారత్ పంపించేందుకు యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. గతంలో తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభాకర్ రావును రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను నివేదిక రూపంలో దర్యాప్తు బృందం పంపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ఈ కేసులో అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో అక్కడ అమెరికాలో ఉంటా ఉన్నారు, అమెరికాలో తలదాచుకున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టాల ప్రకారం భారతదేశానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే A1 నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఏదైతే అమెరికాలో రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ ఆయన పెట్టుకున్నటువంటి రిక్వెస్ట్ ను కూడా అమెరికా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కూడా గత మార్చిలో ఇచ్చినటువంటి మార్చి 10న రెడ్ కార్నర్ నోటీస్ కు సంబంధించి వేగవంతంగా ప్రక్రియ ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ దేశంలో కూడా ఈ నేపథ్యంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి వ్యవహారంలో కూడా కీలక పరిణామం అని కూడా చెప్పాలి. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ వ్యవహారంలో ఏదైతే రాజకీయ నాయకులతో పాటు అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కూడా ప్రధాన నిందితులు ఏదైతే ప్రభాకర్ రావు అప్పుడు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు తిరుపతి అన్న, రాధాకిషన్ రావు, భుజంగరావు, అదేవిధంగా సంపత్రావు గుర్తించిన నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావుని A1 నిందితుడిగా చేర్చడం. ఎందుకంటే ప్రభాకర్ రావు ఆదేశాలతోటే వీరందరూ ట్యాపింగ్ చేసినట్టు కూడా నిర్ధారించిన నేపథ్యంలో కూడా అప్పటికే ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా తిరుపతి అన్న, అదేవిధంగా రాధాకిషన్ రావు, భుజంగరావు వీరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడంతో పాటు విచారణ కూడా చేపట్టిన నేపథ్యంలో కూడా వాళ్ళు నిర్వహించినటువంటి కొన్ని కీలక అంశాల నేపథ్యంలో కూడా దీనికి ప్రధాన సూత్రధారి ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అని కూడా తేలిన నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావుని అమెరికా నుండి ఇండియాకి రప్పించడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖతో కూడా కోఆర్డినేట్ చేస్తూ కేంద్ర హోంశాఖకు కూడా పలుమార్లు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా రిక్వెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఈ అంశం పెండింగ్ లో ఉంటున్న నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావుకు సంబంధించి కొన్నిసార్లు స్పందించిన పరిస్థితి. తాను క్యాన్సర్ తో బాధపడుతున్నా, అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, వస్తా అంటూ కూడా చెప్పడం. దాని తర్వాత మళ్ళీ బెయిల్ పిటిషన్ ను కూడా వేసిన పరిస్థితి, హైకోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా అమెరికా నుండి ఇక్కడికి రాకుండా ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయడం, ఇలాంటి వ్యవహారం చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ రెడ్ కార్నర్ నోటీస్ కి అమెరికా ప్రభుత్వం స్పందించడంతో పాటు దీనికి సంబంధించి ప్రభాకర్ రావుని అక్కడి నుండి ఇక్కడికి రప్పించడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ డిపోర్టల్ గా కీలకంగా బాధ్యతలు చేపట్టి ప్రభాకర్ రావుని ఇండియాకి పంపించే విధంగా కూడా కృషి చేస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇది కీలక పరిణామం అని చెప్పాలి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.